ఏ బాదరబందీ లేని ప్రయాణంగా సాగినాడు. చేతులూపుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ ఎవరో ఇచ్చిన భోజన పొట్లాన్ని భుజాన పెట్టుకుని మరీ బయలుదేరినాడు. ఇటువైపో తన గమ్యం, ఏవైపో తన మార్గం, పాపం తనకే తెలియదు. క్రమశిక్షణ కలిగిన మనిషిలా రోడ్డుకు ఎడమవైపునే చక్కగా ఎలా నడుస్తున్నాడో చూడండి. లోకం తెలియని వ్యక్తిగా పయనిస్తున్న ఈ మానసిక వికలాంగునికి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది ఆశ్రయాన్ని కల్పించే దిశగా వ్యానులో ఎక్కించుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యస్థలానికి నడిపించారు. ముందుగా తన ఆకలిని తీర్చే విధంగా అల్పాహారాన్ని అందించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అభాగ్యులకు కల్పించే రక్షణ కవచమైన పునర్జన్మ కార్యానికి ఈ వ్యక్తిని సిద్ధపరిచి జుట్టును గడ్డాన్ని కత్తిరింపజేసి కేశ ఖండన గావించారు. మలినంతో ఉన్న తన శరీరాన్ని సబ్బుతో రుద్ది శుద్ధి చేసి తలారా స్నానమాచరింపజేశారు. తన ఒంటిపైనున్న మురికి బట్టలను తొలగించి పుణ్యదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేశారు. మామూలు మనిషి ఆకారంలోకి మార్చి చూపారు. ఈ ఘనతను సమకూర్చిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పునర్జన్మ సార్థకంగా వచ్చినప్పటి రూపాన్ని, ప్రస్తుత రూపాన్ని మనం పరిశీలిస్తే ఎంత వ్యత్యాసం ఉందో మనకే తెలుస్తుంది. ఈ మనిషి మానసికతను కోల్పోయాడేమో కాని దేవుడు మనోధైర్యాన్ని నింపి మరో నూతన జన్మకు అవకాశమిచ్చాడు. ఈ పుణ్యఫల భాగ్యాన్ని ఈ వ్యక్తికి అందించింది మీరే. మరొక్కమారు మీరు పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఇలాంటి అభాగ్యులకు జీవనాన్ని ప్రసాదించే మానవ దేవుళ్ళై అన్నదాన కార్యక్రమం నిర్వహించండి. నిత్యం మిమ్ములను శ్రీ పుణ్యలింగేశ్వరుడు తన కనుపాపలా కాపాడుకుంటాడు. సర్వే జనా సుఖినో భవంతు.